మా సంబురాలు బీజేపీ పార్టీ సంబురాలు ఎంతుంటాయో అంతే బీజేపీ విజయం వెస్ట్ బెంగాల్లో ఆ సంబురాలు కాంగ్రెస్ పార్టీ వెస్ట్ బెంగాల్ చేస్తుంది. లెఫ్ట్ పార్టీస్ వామపక్షాలు వెస్ట్ బెంగాల్లో కూడా బీజేపీ గెలిచినందుకు వాళ్ళకి సంబురాలు చేసుకుంటారు. అంటే అంత కోపం ఉన్నది మమతా బెనర్జీ మీద. ఎందుకంటే ఆమె యాంటీ నేషనల్ తయారైంది. ఒక సరిహద్దు కూడా, ఒక బార్డర్ కూడా డెవలప్ చేయని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు బార్డర్ డెవలప్ అవుతుంది, భారతదేశం భారతీయులకు లాభం అవుతుంది. తమిళనాడుకి వస్తే చాలా మంది అన్నారు మళ్ళీ డిఎంకే వస్తారు, కొంతమంది అన్నారు టీవీకే వస్తారు. కానీ ఎవరు కూడా అనలేదు ఏంటంటే డిఎంకేకు మించి బీజేపీ ఏఐడిఎంకేకి వస్తాయని ఎవరు కూడా అనుకోలేదు, నమ్మలేదు, ఏ అనలిస్ట్ కూడా చెప్పలేదు. అది కూడా అయింది. అక్కడ కూడా సంఖ్యలు పెరిగింది. బహుశా అక్కడ కూడా మా ప్రభుత్వమే వస్తుంది. ఇంకోటి మీరు గమనించాలి ఏంటంటే ఎక్కడనైతే బీజేపీ ప్రభుత్వాలు ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయో, ఉదాహరణంగా అస్సాం ఇంకా పాండిచ్చేరిలా, అక్కడ ప్రో ఇన్కంబెన్సీ ఉన్నది. అంటే గవర్నమెంట్కు ఇంతకుముందు సపోర్ట్ ఇచ్చిన ఇంకా ఎక్కువ సపోర్ట్ ఇచ్చిండ్రు. అక్కడ ఓట్ షేర్, సీట్ షేర్ కూడా పెరుగుతున్నది. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలలో, నాన్ బీజేపీ ప్రభుత్వాలలో బెంగాల్లో, తమిళనాడులో, కేరళలో యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది. ఉన్న ప్రభుత్వాన్ని ఓడగొట్టేసిండ్రు. అటు మమతాను, ఇటు డిఎంకేని, అక్కడ యూడిఎఫ్ను ఓడగొట్టేసిండ్రు. అక్కడ కూడా కొన్ని జాగాలను మేమే ప్రభుత్వం ఫామ్ చేస్తాం, ఒక జాల గెలుస్తాం, ఒక జాల మా ప్రభుత్వం, ఇంకో జాల అలయన్స్ ఉంటుంది తమిళనాడులో. కానీ కేరళలో కూడా మా సంఖ్యలు పెరిగినాయి. అంటే మోడీ గారు బీజేపీ మీద దేశవ్యాప్తంగా నమ్మకము, అభిమానం పెరుగుతున్నది. కానీ దక్షిణ భారతదేశము ఇది ఓన్లీ బిగినింగ్. రేపు కర్ణాటక ఉంటుంది, తర్వాత తెలంగాణ ఉంటుంది. రైటింగ్ ఈజ్ ఆన్ ద వాల్. బీజేపీ అని రాస్తున్నది తెలంగాణ మీద. తప్పనిసరిగా బీజేపీ వస్తుంది. సార్, బెంగాల్లో మీ గెలుపుకి ఎస్ఐఆర్ లబ్ధి చేకూర్చింది అనుకోవాలా? ఎందుకంటే దాదాపు 90 లక్షలకు పైగా కూడా ఓట్లు తొలగించారు. ఎస్ఐఆర్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సక్సెస్. 93% ఓట్లు అంటే ఎట్లా వచ్చినాయి? అబ్సల్యూట్ సంఖ్యలో పెరిగినాయి, పర్సంటేజ్లో పెరిగినాయి. ఎందుకంటే చచ్చిపోయిన వాళ్ళవి ఇల్లీగల్ ఓట్లు అన్నీ పీకేసిండ్రు, తీసేసిండ్రు. దాంట్లో ఎస్ఐఆర్ ఓట్ల దాంట్లో కూడా అందరు అంటారు వాళ్ళ ఓట్లు తీసేసిండ్రు అండ్ వాళ్ళ ఓట్లు ముస్లిం ఓట్లని. ఎస్ఐఆర్లో 66% కంటే ఎక్కువ తీసేసినాయి హిందువుల ఓట్లు. 30% మాత్రమే, 33% కంటే తక్కువ ముస్లిం ఓట్లు తీసేసిండ్రు. ఎస్ఐఆర్ అవసరము, అది గ్రేటెస్ట్ సక్సెస్ ఎలక్టోరియల్ ఎక్సర్సైజెస్లా ఎలక్షన్ కమిషన్ తీసుకుంది. అయితే కేవలం వాళ్ళ ముస్లిం ఓట్లు తీసేయలేదు, హిందూ ఓట్లు ఇంకెక్కువ తీసేసింది ఎస్ఐఆర్లా. అయినా కూడా మేము గెలిచినాం. సార్, బెంగాల్ ఎఫెక్ట్ తెలంగాణపై ఏ విధంగా ఉండబోతుంది? బెంగాల్ ఎఫెక్ట్ ఉంటుంది, అస్సాం ఎఫెక్ట్ ఉంటుంది. కానీ వాటికంటే ఎక్కువ ఎఫెక్ట్ కేరళ ఎఫెక్ట్, తమిళనాడు, పాండిచ్చేరి అండ్ ఎల్లుండి అవుతున్న కర్ణాటక ఎలక్షన్స్ ఉంటాయి. కానీ ఇప్పుడే మేము ప్రకటించవచ్చు బీజేపీ తెలంగాణలో వస్తుంది. మోడీ టూర్తో తెలంగాణ రాజకీయాల్లో మార్పు వచ్చే అవకాశం ఉందా? అదే డైరెక్షన్లో పోతారు. మార్పు ఆ డైరెక్షన్ మారదు. మోడీది మారదు, బీజేపీ తెలంగాణది ఒకటే మార్గంలో పోతున్నాము. 1, 8 అంటే ఒక ఎమ్మెల్యే ఉన్న 8, 2, 8. ఇప్పుడు నెక్స్ట్ 15 వస్తాయి ఎంపీలు. నెక్స్ట్ 8 ఉండాలి, 80 ఎంపీలు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు. ఆ డైరెక్షన్స్ ఏముంటాయి? అక్కడ కూడా వెస్ట్ బెంగాల్ ఎంతుండే 3 ఎమ్మెల్యేలు ఉండే, 77 ఎమ్మెల్యేలు, ఇప్పుడు 177 ఎమ్మెల్యేలు. అయితే అదే డైరెక్షన్, మార్పు రాదు, డైరెక్షన్ మారదు, అదే డైరెక్షన్లో పోతుంటాం. ఇప్పుడు హైకమాండ్ టార్గెట్ అంతా తెలంగాణపై ఉంటుందా? తప్పనిసరిగా